పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 చంద్రబాబు ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అరే పప్పు నీకు వర్ధంతికి పుట్టిన జయంతికి తేడా తెలియని సవట దత్తమ్మ ఆడొకడు ఉన్నాడు అయ్యన్న పాత్రుడు ఆడి ఎదవా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు అయ్యాడు. అరే నాడికి అరే 3 సార్లు వెళ్ళాడు ఢిల్లీ. ముఖ్యమంత్రి గారు ఏం పిసుకొస్తున్నాడు అన్నాడు. నువ్వు ఏం పిసికి నీ బోడిగుండి అయిపోయింది నీది. చంద్రబాబుది ఏం పిసికావురా నువ్వు? అరే దత్తమ్మ సన్నాసి అరే నువ్వేం పిసికావురా చంద్రబాబుది? ఫైనల్ గా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎన్ని పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటికి కూడా బేకలేరు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నాడు. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి జగన్ అయ్యేస్తాం చచ్చిపోయినంత వరకు మేము బతికినంత కాలం మాకు జగనే. అంతకుముందు ఏం చేయలేదు చంద్రబాబు. మరి చంద్రబాబుకి అప్పుడే ఎందుకని ఇంతకంటే ఎక్కువ ఇస్తా అంటుండే ఇచ్చినా మేము అయ్యాం. జగన్కే వేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఛాన్స్ అడుగుతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి అసలే అయ్యాం. ఎందుకని ఆయన అసలు వద్దు ఆయన వద్దు. ఆయన అసలు ఏంటికి ఆయన అన్నబెట్టి పార్టీ ఏం బాగా చేసిండు, ఏం పెద్దాడైంది, ఈడే పెద్దాడైతుడు. అన్నకంటే ఈడు మనకాడా ఛాన్స్ కాదు కదా అసలు ఏమీ లేదు. అవినీతి లేని పాలన చేస్తాడు. అసలు వాడు మాట ఎత్తద్దు ఈడ. ఎందుకనమ్మా? ఎందుకని వాడు డాన్సులు వేసాడు పరిపాలన చేస్తారా? మాకు జగన్ అన్నే కావాలి. మీరు కొట్టుకొని తిట్టుకొని మా కోసం పుట్టిండు మా జగన్ అన్నప్ప. మా జగన్ అన్న మాకు ఆడబిడ్డల కోసం పుట్టిండు. మాకొద్దు మాకు ఇష్టమైన వాళ్ళకి ఎత్తగానే ఇష్టంగా నన్ను చూడు ఒకసారి, ఇంకొకసారి నన్ను చూడు. ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి కూడా అన్యాయం చేయలే, అందరికి మేలే చేసిండు. 175 వస్తాయా? ఓడిస్తాం. ఏం చేయాలి? ఇంకా 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండాలి. నీళ్ళు పసటాలు 3 పిల్లలు ఇడే పోతారు. మాకొద్దు మా జగనన్న కావాలి. మా జగనన్న జై. అసలు డాన్స్ చేస్తాయా? ఎవరైనా రికార్డు పెట్టండి. డాన్స్ చేస్తా. నా జగన్ నా కొడుకు, నా పెద్ద కొడుకు జగన్. జగన్ నా పెద్ద కొడుకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇక థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ వద్దయ్యా. ఓడి మోహన్ జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా అంటే అన్ని విధాలుగా పిల్లలకి వేస్తాడు డబ్బులు, 40 సంవత్సరాల వాళ్ళకి వేస్తాడు, ముసలాళ్ళకి వేస్తాడు, భర్త లేని వాళ్ళకి వేస్తాడు, అన్ని జగతాడు. మేము బతికినందుకు జగనే ముఖ్యమంత్రి. జై జగన్, జై జగన్, జై జగన్. అన్ని అందుతున్నాయి. నాకు 1 సంవత్సరం వచ్చినాయి. 60 సంవత్సరాలు నాకు లేకపోయినా నా తోట వాళ్ళకి ఎవరికన్నా ఇస్తారని నేను నా జగన్ అంటే నాకు ఎంత ఇష్టం. పొలం లేదు, మతం లేదు, ఏమీ లేదు. జగన్ రావాలి. దేశం ఈ దేశానికి కుటుంబం. ఈ దేశం ఒక కుటుంబం. ఆ కుటుంబంలోని ఒక పెద్ద కొడుకు మా జగన్ అన్న. ప్రతి ఒక్క సమస్య కుటుంబంలో ఎలాగైతే ఎదుర్కోవటానికి ఒక పెద్ద కొడుకు, ఒక యజమాని అయితే ఉంటాడో అట్లా మా కుటుంబం అంతా ఈ దేశం అంతటికి మళ్ళీ జగన్ అన్నే రావాలి. అవును, గత ప్రభుత్వం కాడికి ఈ ప్రభుత్వం బాగుందండి. 20 సంవత్సరాలు ఇంకా ఏకదీటుగా ప్రతి సంవత్సరం కూడా మా జగన్ అన్నే కావాలి. ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చామని చెప్పేసి ఏమీ మేము పొందుకోలేదండి. జగన్ అన్నే కావాలి. మాకు ఏమీ పొందుకోలేదు. మేము ఏమీ పొందుకోలేదండి. మేము డ్వాక్రా మహిళలకి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకి
4 లక్షలు 4 లక్షలు అండి 4 లక్షలు మా గ్రూప్ కి 4 లక్షల లోన్ తీరిపోయింది. సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి మీకు? మరి అన్ని ఉన్నాయి, ఆయన అన్ని చేస్తాడు. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా ఉన్నాడు అనేసి అంటా ఉన్నారు. అప్పులు పాలు చేస్తుంటే మరి మనం అందరం నెట్టలేదా? మరి మన ఇంట్లోనే మనకు అప్పులు అవుతున్నాయిగా, మనం నలుగురు ఉంటేనే మనకు అప్పులు పాలు అవుతున్నాం. ఆయన మరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి అవవా అప్పు కాదు, మనం అందరం నెట్టలేదా? తింటున్నావా లేదా? తింటున్నాగా. మరి బడి పిల్లలకు బట్టలు పుస్తకాలు మరి తిండి మరి ఇవన్నీ ఆయన చూస్తున్నాయి. మరి చంద్రబాబు నేనున్నప్పుడు ఇంకా చాలా ఇచ్చానని చెప్తా ఉన్నాడు. అబ్బా ఆయన కులాన్నే చూసిండు, లేబర్ చూడలేదు అసలు, ఆయన చూడలేదు. ఆయన పసుపు కుంకుమ డాక్టర్ మహిళకి ఇచ్చాననేసి కూడా అంటా ఉన్నాడుగా. ఏది ఇచ్చినా కానీ అయ్యా జగన్ అన్నంత పెట్టుబడి ఎవరు పెట్టలేదు చెప్పాలంటే. మరి ఇవే నా చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు అడుగుతా ఉన్నాడు. ఇస్తాకి ఇవ్వటం జరగదు, వీళ్ళందరూ కలిసి జగనన్నే గెలిపియాలి. మన లేబర్ బతకాలంటే జగనన్నే గెలవాలి. మాకు జగన్ అన్ని చేసిండు, మా జీవితాంతరం మాకు జగనన్నే కావాలి. అన్ని పనులు చేసిండు, అన్ని పనులు చేసిండు మాకు జగనన్న. ఇప్పుడే గతంలో కాడికి ఇప్పుడే బాగుంది. లేదు ఇప్పుడే బాగుంది. జగనన్న పాలనే బాగుంది, మాకు జగనన్నే కావాలి. అన్ని పథకాలు వచ్చినాయి, మొత్తం వచ్చినాయి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందండి. గతంలో కంటే ఇప్పుడు మాకు బాగుంది. అంటే మాకు 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి, డోగ్రా రుణమాఫీ, మరి పిల్లగాళ్ళ అమ్మఒడి అన్నీ మాకు సక్రంగా చేస్తాను జగన్ అన్న. మరి గతంలో మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చాము, మాకేం వీలేదండి. వీళ్ళ మమ్మల్ని అసలు పట్టించుకోవాలా, పసుపు కుంకుమ అసలు ఏం లేవు. వచ్చినా ఒక 10 ఏళ్ళు వచ్చినా కానీ ఎప్పుడుకో వచ్చినాయి, ఇంకా అంతే సంగతులు. మాకు ఇప్పుడే బాగుంది అప్పటికంటే. మరి ఆయన ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారుగా. ఇయ్యం, నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామండి. ఎందుకని? మాకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తేనే మంచి జరిగిద్ది అంటున్నారుగా. మాకు ఆయన పదం ఉన్నప్పుడు మాకు మంచి జరగల, ఇప్పుడు మాకు మంచి జరుగుతుంది. మేము జగనన్నకే వేస్తాం, జగనన్నే గెలిపించుకుంటాం. మాకు అభిమానం అట్టుంది. ఆయన కూడా 14 ఏళ్ళు సీఎం చేశారుగా. సీఎం చేసినా ఏది చేసినా మాకు న్యాయం జరగల, ఇప్పుడు జరుగుతుంది. మేము ఇప్పుడు మా జగనన్న కావాలి, మేము జగనన్నకే వేస్తాం. జగనన్నే మాకు అండదండ, మేము జగనన్నకే అభ్యర్థులు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు. ఎవరికైనా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రి కావాలి. అట్లా మాకు పవన్ కళ్యాణ్ గారు కూడా జనాలు తిరుగుతున్నారు కదా, తిరగనియండి. నేను వస్తే ఇంకా బాగా చేస్తాను అంటున్నారు. చేయనియండి. మళ్ళీ ఎవరు గెలుస్తారు? మాకు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. పార్టీ పెడితే చెత్త పార్టీ ఎందుకే? అందరికి బాగున్న పార్టీయే కావాలి, జగన్ పార్టీ. మంచి జరగాలంటే జనసేన పార్టీ రావాలంటున్నారు. మాకు జగన్ పార్టీయే కావాలి. ప్రజలందరూ వస్తున్నారు కాబట్టి జగనే మెచ్చుకుంటున్నారు. జగన్ వైనాడు 175 అంటే నాకు కూడా 160 సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఒక్క సీటు కూడా రాదు. టీడీపీలో కలిస్తే వస్తాయి అన్ని. చెత్తగా సింగిల్ గా పులిలాగా వస్తున్నాడు అక్కడే అందరు. జగన్ గెలుస్తాడు, టీడీపీ రాదు, వైసీపీ వచ్చింది. జగన్ రాడు, జగన్ వస్తాడు.